హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని దోమలగూడకు వచ్చేసాం. దోమలగూడలో ఉంటున్న సునీత గారు మరి మిద్దె తోటని పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. మరి సునీత గారితో మాట్లాడుతూ మరి మిద్దె తోటని పరిచయం చేసుకున్నాం. కమా లెట్స్ గో. ఓకే సునీత గారు, మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీ మిద్దె తోటలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా విషయాలు తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈనాటి ఎపిసోడ్లో మేము తెలుసుకుంటాం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్న క్వశ్చన్ లాగా ఇది ఈ మొక్క చూపిస్తున్నాను. మా ముందే ఉంటుంది ఎప్పుడు కూడా మేము అడిగే క్వశ్చన్. సో ఇక్కడ ఉంది కదా, సో ఏదో మొత్తానికైతే డిఫరెంట్గా ఉంది మొక్క. ఇది పువ్వులాగా ఉంది చూడండి. ఎస్ పువ్వులాగా ఉంది చక్కగా. ఇంకా రావట్లేదు స్మెల్. సరే ఓకే ఠీకే. ఓకే కట్ చేసి పెద్దది తీసుకున్నాము. తెలిసిపోతుంది, మీకు తెలియదు నాకు తెలుసు. సో ఆన్సర్ గెస్ చేయండి. సో ఇది లీఫీ వెజిటబుల్ చెప్పగలుగుతాను నేనైతే. సో లీఫీ వెజిటబుల్ ఇది కాబట్టి ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకే సో తోటకి ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడ ఇదంతా ఏంటి, నేను కంపోస్ట్ చేస్తారు. ఇది చూడండి, ఇది వేస్ట్ మనం వెజిటేబుల్స్ పూజకి వచ్చినవి ఉంటాయి కదా, దీంట్లో వేసేసి ఇట్లా కవర్ చేసి పెట్టేస్తాను. దీంట్లో నుండి లిక్విడ్ అంతా కిందికి వెళ్ళిపోయి ఇట్లా హోల్స్ చేసేసుకుంటాను. మొత్తం లిక్విడ్ అంతా కిందికి వెళ్ళిపోయి దాన్ని సారవంతం చేసేస్తుంది. ఇది ఎండిపోయినాక మళ్ళీ దాంట్లో కంపోస్ట్ లాగా వేసేస్తాను. అంటే దాంట్లో ఏం వేయాల్సిన అవసరం, జస్ట్ అట్లా వేసి పెడితే సరిపోతుంది. దీంట్లో అదే ఫర్మెంట్ అయిపోయి వచ్చేస్తుంది. అది దాన్ని మళ్ళీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. వంకాయలలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది బనానా సపోటా అండి. బనానా సపోటా ఇది ఇప్పటి వరకు అయితే ఫ్రూటింగ్ రాలేదు. 2 years ప్లాంట్ ఇది. సో చూస్తున్నా ఫ్లవరింగ్ వచ్చిపోయింది, ఇంకా వెయిట్ చేయాలి. ఇది ముసుగు వంగ అండి. ముసుగు వంగ ఇట్లా కవర్ అయిపోయి ఉంటుంది. అది ముసుగు దొంగ లాగా వస్తుంది, మొత్తం కవర్ అయిపోతుంది. వంకాయని కలవని లేకుండా కవర్ చేస్తుంది. ఇది ఇక్కడ పుదీనా, ఇది చాలా స్మెల్ ఉంటుందండి. ఇది పుదీనా, ఇది పుదీనా. ఇది నిమ్మ చెట్టు. ఇది అంటే ఇప్పుడు కరెక్ట్ టైం అనుకుంటా. మంచిగా ఫుల్ ఇది ఇక్కడ వస్తున్నాయి ఇవన్నీ కూడా. నిన్ననే ఒక 2-3 ఉంటే తెంపేశాను. ఇది ఇట్లా ఉంది. ఇది జస్ట్ ఇట్లా వాటర్. ఇది ఇట్లా యాక్చువల్లీ ఇట్లా నిల్చోవాలి, ఇట్లా పడిపోతుంది. మొన్న వర్షాలకి ఇట్లా అయిపోయింది. ఇక్కడ మంచి మంచి డిజైన్లు మీరు ఇంట్లోనే రెడీ చేసుకుంటారు కొద్దిగా. అంటే ఇప్పుడు గార్డెనింగ్ కాకుండా కొద్దిగా. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటే ఎక్కడంటే అక్కడ గుచ్చి పెట్టేశాను, పెరిగినప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చులే అన్నట్టు అట్లా. డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు మనం చూసి ఒకప్పుడు బ్రహ్మజముడు, కానీ చాలా బాగుంటుందండి డ్రాగన్ ఫ్రూట్. మన పెరట్లో పెరిగినది బయట కొన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా స్వీట్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, ఎల్లో, గ్రీన్, ఎల్లో, పింక్, వైట్. సూపర్ సూపర్. సో ఇక్కడ థర్మాకోల్స్ అన్ని పెట్టేసారు. ఇవి రెయిన్ లిల్లీస్ అండి. ఇవి ఇది మారేడు చెట్టు, త్రిబిల్వం అంటారు కదా. ఇది దీంట్లో కూడా అసిడిటీ తగ్గించే మా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో కూడా. సో ఇక్కడ మళ్ళీ మందార. సో అలాగే ఇక్కడ మామిడి అండి, పూత మీద ఉంది. అది కూడా పూత పైన ఉంది. సో ఇదండి, ఇది గుంట గలగరాకు. గుంట గరగర. ఓకే, జుట్టుకి. అవును, ఇప్పుడు ఈ మధ్య రోజ్మేరీ
గుంట గరగర ఇవన్నీ రోజ్మేరీ కూడా ఉంది కింద. ఓ ఇంత ఉంది అవునా? బాల్కనీలో. ఓ సూపర్ అండి. రోజ్మేరీ కోసం జనాలు అసలే అది ఒరిజినల్ కాదో తెలియదు ఆన్లైన్లో కొనుక్కొని కొట్టేసుకుంటూ ఉంటారు. సో ఇదేంటండి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి? గెస్ చేయండి, ఇది పడి మొలిచింది. ఇది నాకు ఇది 4th టైం రావడము. పొగాకు. ఒక క్యాబేజీ లాగా కనిపిస్తుంది. అది నేను అట్లాగే అనుకున్నా, ఏదో ఫ్లవర్ ప్లాంట్ అనుకున్నాను, కానీ తీరా ఆకులు చూసాక తెలిసింది అది పొగాకు. ఓకే ఓకే ఫైన్ ఫైన్. సో ఇక్కడ ఇది పుదీనా అండి. పుదీనా సారీ, ఇది మన పుదీనా కాదు, ఇది చాలా స్మెల్ ఉంటుంది కదా. మనం కొన్న పుదీనాకి దీనికి చాలా మన పుదీనా కొద్దిగా ఇదిగా ఉంటుంది. చూసారా ఎంత బాగుంది. సూపర్, రిఫ్రెష్మెంట్. సూపర్. పుదీనా చిన్న టబ్లో కట్ చేసి పెట్టేశారు. అంతే, వాటర్ క్యాన్ ఏదో ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసేసి పెట్టేస్తారు. ఇట్లా పుదీనా ఉంటే ఊకే ఎప్పుడైనా వండేటప్పుడు అరే పుదీనా మా పిల్లలు పుదీనా అమ్మ పుదీనా పైన ఇక్కడ ఎక్కడుంది వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలిసిపోతుంది. వంట చేసేటప్పుడు ఊకే 10 రూపాయలు పుదీనా 20 రూపాయలు పుదీనా కట్టి నేను అన్నాను చూడండి వెల్లుల్లి అని చెప్పేసి. అవునండి అవును. ఇలా పెట్టేసాను నేను. వెల్లుల్లి కూడా వచ్చేసింది. ఇది డైరెక్ట్ పెడితే వచ్చేస్తుంది వెల్లుల్లి. ఎట్లా ఊరికే పెట్టేస్తే వచ్చేస్తుంది అది. ఆ వెల్లుల్లి రెబ్బనే ఇలా వచ్చేసి దగ్గర నుంచి క్లోజ్. మనము గార్లిక్ స్టెమ్స్ కూడా ఆమ్లెట్ వేసుకుంటాం కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది. సో ఆ పైన ఆకులు ఏదైతే ఉన్నాయో వేసుకుంటే అంటే మనము ఆనియన్ లీవ్సే కాకుండా గార్లిక్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. అటు 2-3 లైన్ల తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా చాలా మొక్కలు ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ అండి చివరి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇది రేగిపండ్ల చెట్టు అండి, చిన్న రేగిపండు అంటారు. చిన్న రేగిపండు. ఇది సీడ్ తో పడి మొలిసింది. అది సరే అవుతాయి అని చెప్పేసి వదిలేసాను. చివర్లు వేసేసాను. దాంట్లో బ్లూబెర్రీ కూడా ఉంది. ఇక ఇక్కడ అంతా మందారాలు, మల్లెలు, ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇవన్నీ మల్లెలు ఇప్పుడు సీజన్స్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి మల్లెలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ అల్లనేరేడు చెట్టు ఉందండి, ఇది ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్. అది ప్యాషన్ ఫ్రూట్. ఇది పప్పు ఉసిరి అంటారు కదా, చిన్న ఉసిరి అది. ఇక్కడ తైవాన్ జామా ఉంది, నార్మల్ పడి మొలిసిన జామా ఉంది. ఇది వచ్చేసి పీనట్ బటర్ అండి. పీనట్ బటర్ ఆల్రెడీ వస్తుంది. సో వీటికి ఏంటి క్లాత్లు కట్టి పెట్టారు? ఇది అంజీర్ అండి, కోతులు వచ్చేసి తెంపేస్తాయని క్లాత్ జూట్ చేసి పెట్టేస్తాను. అక్కడ కూడా గోవా ఉండే, మొన్నే తెంపాము, చాలా స్వీట్ ఉండే. తైవాన్. ఇది వచ్చేసి రెడ్ జామ చెట్టు అండి, బ్లాక్ కలర్, మన బీట్రూట్ ఉంటుంది కదా ఆ కలర్ వస్తుంది. అసలు చాలా బాగుంటుంది. రెడ్ లోపల రెడ్ ఉంటుందండి, లోపల పింకిష్ కలర్ ఉంటుంది, చాలా చాలా పింకిష్. పైన మాత్రం బీట్రూట్ కి పైన ఎట్లుంటుందో అలాగ ఉంటుంది. సేమ్ బీట్రూట్ ఎట్లుంటుందో అట్లుంటుందండి. ఇదేమో జుంకా మందారం. స్పైడర్ జుంకా మందారం అక్కడ ఉంది. ఇది స్పైడర్ మందారం. అది పాల సపోటా ఉంది. ఓకే, స్పైడర్ లాగా ఉంది చూడండి. ఇది స్పైడర్ మ్యాన్ లాగా మొత్తం జాలి జాలి ఉంది అంతా. ఇక్కడ జామ, ఇది మామిడి, ఇది కూడా పూతంపై ఉంది చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి సంపెంగ చెట్టు. ఇది బత్తాయి అండి. బత్తాయి. ఇది వచ్చేసి డబుల్ ఏమంటారు మల్టీపెటల్ శంకు అండి. మీకు గులాబీ పువ్వు లాగా ఉంటుంది, అది ముద్దలాగా వస్తుంది. ఇక్కడ మీకు ఇందులో 3 కలర్స్ ఉన్నాయండి. వైట్ ఉంది, స్కై బ్లూ ఉంది, డార్క్ బ్లూ కలర్ ఉంది. ఇవి కనకాంబరాలు చెప్పాను కదా, ఇన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎల్లో, లైట్ ఎల్లో. ఇది కామంచి అంటారండి. ఇది ఆస్తమా పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా మంచిది. దీంట్లో ఆరెంజ్ ఉంటుంది, ఇది బ్లాక్. సో దీని ఎట్లా యూస్ జస్ట్ ఇట్లా తినేయడమే. నేను అలా తినేస్తూ ఉంటాను. ఓకే. సో డైరెక్ట్ మన పెరట్లో కాబట్టి మందులు కొట్టలేదు కాబట్టి డైరెక్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ ఇంకా మందారాలు అన్నీ ఒక సైడ్ పెట్టేసానండి. ఇక్కడ మందారాలు. ఇది టెక్సస్ సేజ్ అంటారు కదా, ఊరికే కొమ్మ వస్తుందో లేదని పెట్టి కూర్చానండి అంతే, కట్ చేసేసి. ఎప్పుడు రాలేదు, ఇప్పుడు అలా అంటుకుంది. అక్కడ కూడా ఫుల్. అది కట్ చేసేసి ఊరికే పెట్టాను, సరే వస్తే లేదు అంటే లేదని. ఇది కూడా పడి మొలిచిన కరివేపాకు. ఇది అంటే ఇది డార్క్ కలర్ ఉంటుంది. ఇది పడి మొలిచిన ఏదంటే బాగా బాగుంటుంది, నాట్ వెరైటీ ఏం కాదు వాటికి. ఇది వచ్చేసి బ్రెజిల్ కరివేపాకు అండి. ఈ చిన్న ఆకులు, ఎందుకంటే మనం
ఏమంటారు కూరలో పప్పులో కరేపాకు తీసేస్తారు అని అంటారు కదా, అలా తీయకుండా ఉండడానికి చిన్న చిన్నగా తినేసేస్తారు అన్నమాట. కూరలో కరేపాకు తీసేసినట్టు నన్ను తీయొద్దు అని ఇది వచ్చింది చిన్నది. తీయాలన్నా కానీ దొరకవు అది అది. ఇక్కడంతా కూడా మళ్ళీ ఇది కనకాంబరం అదే మందారాలు పెట్టేశానండి. ఇది మందారం, ఇది మందారం అండి, చిట్టి మందారం అండి. అసలు కలర్ చూడండి ఎంత బాగుంది. మందారం అంటే రెడ్ రెడ్ అనిపిస్తుంది, వైట్. ఇక్కడ కూడా ఒకటి గ్రాఫ్టెడ్ మ్యాంగో ఉందండి, అది కూడా యాక్చువల్గా చిన్న దాంట్లో పెట్టేశాను. కింద నుండి రూట్స్ పోయినా కానీ అది ఇది కూడా చెప్పాలా. ఇది అప్పరాసర్ ఇచ్చారు. ఇవి ఏమంటారు గ్లాడియోలస్ అండి ఇవన్నీ. సో ఇవన్నీ ఇట్లా పెట్టాను, తర్వాత వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఏ ప్లాంట్ అయినా అండి ఇట్లా కుచ్చి పెట్టేస్తాను ఎక్కడైనా కానీ, గ్లాస్లలో ఎక్కడైనా కానీ. ఎవరికన్నా ఇదండి ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇట్లా కుచ్చి పెట్టేస్తాను. ఎవరికైనా గిఫ్ట్ కావాలంటే కూడా ఇట్లా ఇచ్చేస్తాను, రూట్స్ వస్తాయి కాబట్టి అట్లా ఇచ్చేస్తాను. సర్వైవ్ అయి ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తుంటాను. సో ఇది గ్లాడియోస్. నేను అనుకున్నాను ఇది చూస్తుంటే అవన్నీ దీన్ని చూస్తుంటే లేదు, గ్లాడియోలస్ చాలా అందంగా వస్తాయి ఫ్లవర్స్. సూపర్. సో ఇది లెట్యూస్ అండి, ఇది బ్యాంకాక్ థాయ్ లెట్యూస్ అంటారు. ఇది మనము సాలడ్స్ అవి చేసుకుంటాం కదా, దాంట్లో వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది లెట్యూస్. ఇక్కడ కూడా వస్తుంది, అది ఆ కింది నుండి వస్తుంది, నేను ఇప్పుడే చూసాను ఇది. సూపర్. సో ఇక్కడ ఏంది దేంట్లో పెట్టారు ఇదంతా? ఇది యాక్చువల్గా క్లీన్ చేసినప్పుడు దీంట్లో వేసేసాను. ఇది సార్ ఇచ్చారు, దీంట్లో ఇట్లనే పెట్టేశాను. అది రూట్స్ ఏమైతుందంటే కిందికి వెళ్ళిపోయింది. సో దాంట్లో నుండి కిందికి వెళ్ళిపోయి రావట్లేదు. సరే అది మెల్లి దాన్ని కొంచెం కేర్ఫుల్గా తీయాలని చెప్పేసి అట్లాగే పెట్టేశాను. ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ అండి, ఎవరికైనా ఇవ్వచ్చని అట్లా గుచ్చి పెట్టాను, రూట్స్ వచ్చేస్తాయి. ఇది చూడండి, ఇది రెడ్ ఏమంటారు గోంగూర. ఇది చూడండి ఇంత పొడుగు అయిపోయింది. ఇది సీడ్స్ కోసం వదిలేదు. ఈ ఆకులు కూడా చాలా మంచిదండి, చారు చేసి పిల్లలకు పెట్టొచ్చు. దీంట్లో ఎక్కువ కాల్షియం ఉంటుందంటారు, ఫాస్ఫరస్ కాల్షియం. ఇది దేవకాంచన దేవగన్నేరు అంటారు. పువ్వు చాలా బాగుంటుంది, ఇంత పెద్దగా వైట్ది, స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. ఇది స్పెషల్ చెప్పాలంటే ఇదేంటో చెప్పండి చూద్దాం. ఆకు చూసి చెప్పండి ఏంటో. ఆకు చూస్తుంటే కొద్దిగా పపాయ లాగా ఉంది కదా, పపాయ లాగా అనిపిస్తుంది కానీ ఇంత పెద్దగా ఉంది. పపాయ కాదు అది, పాలక్. పాలకూర. ఇది పాలకూర. మెక్సికన్ స్పినచ్, అమెరికన్ స్పినచ్ అంటారు, మెక్సికన్ స్పినచ్ అంటారు. అది ఎడిబుల్లే అండి ఇది. అవునా? ఎడిబుల్లే. చూస్తుంటే అదేదో పపాయ లాగా ఉంది కానీ పపాయ కాదు అది. అమెరికన్ స్పినాచ్ అన్ని మీరు అమెరికన్ స్పినాచ్ మెక్సికన్ కొరియండర్ తెచ్చి పెట్టుకున్నారు అనమాట మొత్తం. ఇక్కడ ఇది క్యాబేజ్ అండి, అది కాలీఫ్లవర్. ఇది లెట్యూస్. క్యాబేజ్ అది కాలీఫ్లవర్. ఇవి లెట్యూస్ అండి. ఇది కూడా థాయ్ లెట్యూస్. ఇది మనము సాలడ్స్ లలో అట్లా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆకులు చూస్తుంటే సిమిలర్ గా అనిపిస్తాయి కానీ కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి చూడండి. కొద్దిగా పెరిగినాక కానీ మనం కొద్దిగా ఐడెంటిఫై చేయాలి. కాలీఫ్లవర్, క్యాబేజ్, లెట్యూస్ రెండు ఉన్నాయి. ఓకే ఫైన్. ఇక్కడంతా ఇది షో ప్లాంట్ అండి. దీన్ని మా ఫ్రెండ్ ఒక కుమారి అని గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో ఇదేంటి లివర్ కి సంబంధించింది ఉంది కదా, మన రణపాల ప్లస్ ఇన్సులిన్ ప్లాంట్ ఒకటే దాంట్లో పెట్టేశాను, కవర్ చేసుకుంటున్నాను. ఇది ఏమంటారు గోరింటాకు. మీరు ఇందాక శంకు పుష్పు అన్నారు కదా, ఇది ఒక శంకు. ఇది ముద్దదే కానీ వైట్. ఇది ఏషియన్ డాట్ శంకు పుష్పం అండి. దీంట్లో మీకు 4 కలర్స్ వస్తాయి. ఇప్పుడు దాని మీద వైట్ బ్లూ బ్లూ డాట్స్ ఉన్నాయి కదా, చూడండి. సూపర్. ఇలా ఉంది కదా, మీకు ఆ ఒక్క చెట్టుకే మీకు లైట్ వైట్ వచ్చేస్తుంది, డార్క్ కలర్ శంకు ఉంటుంది కదా బ్లూ కలర్, అది వస్తుంది, ఇలా వస్తుంది, ఇంకా ముద్ద ఒక్క చెట్టుకే. ఇదండి సీడ్. కొంచెం ఎండబెట్టేసుకొని వాడేసుకోండి. ఎండబెట్టేసి వేసేసేయండి. కొంచెం స్లోగా వస్తుంది కానీ వస్తుంది. అది ఇది కావాలి సీడ్. దీన్ని ఎండబెట్టేసుకొని వేసుకుంటే వైట్ దాని మీద చూసారుగా ఒకసారి. ఇది చూసారా ఎంత బాగుందో కలర్. అసలు నేను దీని మీద కలర్ పడిందా, పెయింట్ ఏమైనా పడిందేమో అనుకున్నా. వైట్ దాని మీద రావడం ఇలా వస్తుంది, మళ్ళీ ఇందులోనే బ్లూ వస్తుంది,
ముద్ద వస్తుంది ఇంకా 4 కలర్స్ వచ్చేస్తాయి దాంట్లో. ఏషియన్ డాట్ అంటారు. చూసారా, మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది ఇది కూడా ఒక మనకి, ఫ్రెండ్ ఇచ్చారు. ఇది కూడా నాకే ఇది. ఇది వచ్చేసి పాండవార బత్తి అని ఇప్పుడు అందరు అవును, ఇప్పుడు అందరిది. ఒకప్పుడు ఫస్ట్ మనం పెరటి కార్యక్రమం ఇది యాక్చువల్ గా నేను మొన్న శంషాబాద్ వెళ్తుంటే రోడ్డు పైన ఇట్లా పెరిగి ఉన్నాయండి. అసలు ఎవరికి తెలియదు అది పాండవార బత్తి అని చెప్పేసి. ఓకే ఓకే. సో ఇదేంటండి ఇక్కడ ఎలాంటి సార్? ఇది నాకు కింద ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్ ఒక ఆవిడ తెచ్చి ఇచ్చింది. ఇన్ని ఉంటాయి కదా ఇట్లా తెచ్చి ఇట్లా అట్లా ఇస్తూ ఉంటుంది. ఇట్లా హ్యాంగ్ చేసేసి పెట్టేసేసాను. టూత్ పేస్ట్ లో కూడా పెంచేస్తుంది. ఓకే, అది నైస్. అది 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 డాంకీ టైల్ ఆర్ వాట్ ఏదో అంటారండి, నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. అది బనానా, అది బనానా ప్లాంట్ ఏదో అంటారు. బనానా టైప్. ఇక్కడ నాకు మెడిసినల్ ప్లాంట్ ఏంటంటే ఇది వావిలాకు. వావిలాకు 3 పెట్టాను. దీన్ని తీసి పారేస్తారు కానీ ఇది బాలంతలకి ప్లస్ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ ఆకులు బాయిల్ చేసుకొని స్నానం చేస్తే కరెక్ట్, అది అదే యూజ్ చేస్తారు. ఇది పారిజాతం అండి. ఇంకో చిన్న చెట్టు పారిజాతం ఉంది, ఇది ఒకటి ఉంది. 2 పారిజాతం. చింత చిగురు 3 years ప్లాంట్, ఇది 3-4 years ప్లాంట్. ఇది చింత చిగురు మొన్ననే తెంపేశాను. ఆకులు మటన్ లో వేసుకొని తిన్నాం లేదు. ఇదండి. ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా వస్తుంది మీకు చిగురు. మొన్న తెంపేశాను కదా చిగురు, దాంతో ఇంకా ఫామ్ అయిపోయింది చిగురు. సో ఇక్కడ ఇది రెడ్ క్యాబేజ్ అండి. ఓకే, కాలీఫ్లవర్ ఉంది, క్యాబేజ్ ఉంది. ఓకే, ఇది టమాటోలు తీసుకెళ్తారా? ట్రేస్ లో పెట్టేసి. ఇది మా ఫ్రెండ్ కుమార్ అని తను ఉన్నాయిలే తీసుకోపోనంటే ఇక తీసుకొని వచ్చి పెట్టాను. అందులో కవర్ వేసేస్తారు కదా? అంతే, కవర్ వేసి వేసేసాను. సూపర్ సూపర్. ఇక ఇవన్నీ టమాటో ప్లాంట్స్ అండి. ఇవి తీగ జాతుల కోసం పెట్టేశాను. అక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి చూడండి, ఇక్కడ దొండపాదులు ఉన్నాయి. సో ఇక్కడ అన్ని థర్మోకోల్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ అన్ని ఇంకా అంటే ఒక సైడ్ అన్ని థర్మోకోల్స్ పెట్టేసేయాలని చెప్పేసి అట్లా పెట్టేశాను. అదే మీ థర్మోకోల్ అక్కడి చూస్తే ఇది వరల్డ్ ఆర్ట్ ఉంది కదా, ఇవి చూస్తే పెద్ద పెద్ద హెవీ తొట్లేమో అన్న ఫీలింగ్ వస్తుంది చూస్తుంటే. దీంట్లో అంతా లైట్ వెయిటే ఉంటుందండి, మళ్ళీ ఎక్కువ బరువు కూడా ఉండదు. హాఫ్ కిచెన్ వేస్ట్, ఐ మీన్ ఎండు టాకులు గార్డెన్ లో వచ్చినాయి అన్ని అందులోనే వేసేస్తాను. సో అంటే ఇప్పుడు మీరు ఒక మొక్క పెట్టేటప్పుడు ఏమేమి సాయిల్ యూజ్ చేస్తారు? సాయిల్ రెడ్ సాయిల్, కొంచెం కోకోపిట్, వర్మి కంపోస్ట్, ఎండుటాకులు ఇవి వేసేస్తానండి. ఎక్కువ లైట్ వెయిట్ ఉండేటట్టు చూసుకుంటానండి. మొత్తం లైట్ వెయిట్ ఉంటే బెస్ట్. మళ్ళీ ఇవన్నీ ఏమంటారు, వేపపిండి, గానుగ పౌడర్ కంపల్సరీ వేస్తాను. బూడిద, బొగ్గులు. అంటే బూడిద కూడా వేస్తాను కొంచెం, తెగుళ్ళు రాకుండా. ఫస్ట్ మొక్క పెట్టేటప్పుడే మొక్క మట్టి కలిపేటప్పుడే అవన్నీ వేసేసి పెట్టేస్తాను. మళ్ళీ అన్ని కలపాల్సిన అవసరం లేదు. సో అంటే లైట్ వెయిట్ ఉంటే ఏంటంటే అటు ఇటు జరుపుకోవడానికి ఈజీ అవుతుంది ఉంటుంది. ఇంకోటి బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఇది చెరుకు అండి, రెడ్ చెరుకు. ఓకే, ఇది పద్మగారని ఏలూరు నుండి వచ్చేప్పుడు తీసుకొచ్చారు నా కోసం. చెరుకు చాలా బాగుంటుంది ఇది. ఓకే, సో దీంట్లో ఏం పెట్టారండి? ఇది చూడండి, కొబ్బరి చెట్లు అడేనియం పెట్టేసాను. ఇది 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 గుంజేసుకుందండి మొత్తానికి. గుంజేసుకుంది కానీ ఇంకా అది అట్లాగే పెరుగుతుంది. ఇది ఇక చూసారా, లీవ్స్ వస్తున్నాయి మళ్ళీ. ఇది కొబ్బరి దానికి ఇది వచ్చేసినట్టు వచ్చేస్తుంది. సో మొత్తం ఇదైనా కానీ వచ్చేస్తాం చక్కగా. నైస్. ఇట్లా యాక్చువల్గా కొటేషన్స్ కూడా రాశాను నేను చాలా వాటిలో. ఓకే ఓకే, చూడాలని చెప్పేసి. అసలు చాలా బాగుంటాయి, అన్ని అయిపోయినాయి. ఓకే, సో బిజీ అయిపోయారు కొద్దిగా అందుకే. సో ఇక్కడండి ఇది సిమ్లా మిర్చి అండి, ఇట్లా క్యాప్సికమ్, బెల్ క్యాప్సికము. ఇక్కడ అన్ని తీగ జాతులు ఇప్పుడే అవుతున్నాయి. ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి, ఇక్కడ బీరా, అక్కడ బీరా, అక్కడ కూడా చిక్కుళ్ళు ఉన్నాయి చూడండి, బ్రాడ్ చిక్కుడు. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఈ ప్లాంట్ చూపించావు, నేను కట్ చేసి స్మెల్ చూసి లీఫీ వెజిటేబుల్ అని చెప్పేశాను. సో ఆన్సర్ చెప్తారా? ఇది మెక్సికన్ కొరియాండర్ అంటారు, 365 days కొరియాండర్ అంటారండి. ఇది మనది కాదు, అమెరికాలో ఎక్కువ గ్రో అవుతుంది అంటారు. ఇది నాకు
మన గార్డెన్ ఫ్రెండ్స్ ఇచ్చారు. చాలా స్మెల్ ఉంటుంది ఎస్ ఎస్ అండ్ మనం ప్రతి ఒక్క దాంట్లో వేసుకోవచ్చు. అసలు సో 365 డేస్ వస్తుందండి ఇది 365 డేస్ వస్తుంది. ఇంకోటి దీని అదేంటంటే సీడ్ మనం వేస్తే రాదండి, దానంతలో అది పడి మొలుస్తుంది. ఇలా వేసేసాను ఇక్కడ అంతా. ఇవి సీడ్స్ అండి ఇవన్నీ. ఓకే ఓకే సో ఇండిపెండెంట్ ఇవన్నీ సీడ్స్. అదన్నీ సీడ్స్ అండి. ఓకే ఓకే అది వేసేసేయచ్చు. ఎప్పుడో ఒకసారి వర్షం పడ్డప్పుడు నీళ్లు దానికి తడి అన్నప్పుడు వచ్చేస్తుంది. దానికి ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది. మనం వేయాలంటే రాదండి, దానంతలో అదే దానంతట అదే దానికి ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది అనమాట. మెక్సికన్ కొరియండర్. సో ఆన్సర్ ఇస్ మెక్సికన్ కొరియండర్. ఎస్ మెక్సికన్ కొరియండర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కని మొక్కని మాకు పర్చేజ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.